వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు నర్సింగ్. ఏం చేస్తుంటారు? ఫోటో స్టూడియో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది కదా, మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి డేరింగ్ డాషింగ్ మనిషి. ఎందుకంటే మనకు తెలిసి చాలా డేరింగ్ స్టెప్స్ తీసుకుంటాడు ఆయన. ఈ హైడ్రాలు అవి ఇవి చూస్తుంటే కాన్సెప్ట్ మంచిగా అనిపిస్తుంది, కానీ రియల్గా ఎంత అవుతుందో తెలియదు. కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా డేరింగ్ స్టెప్స్ తీసుకుంటాడు. నాకు తెలిసి కేసీఆర్ కన్నా బెటర్ అనుకుంటా. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ గారి పాలన కూడా మంచిగా ఉంది. ఆయన చాలా డెవలప్మెంట్ చేసిండు హైదరాబాద్లో. మేము ఉండేది గచ్చిబౌలిలో సరౌండింగ్ చాలా డెవలప్మెంట్ ఉంది. మాకు అర్థం కాదు ఏంటంటే అప్పుల పాలైనమని తెలుస్తుంది. ఇక అదొకటే మాకు డౌట్. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి రేవంత్ రెడ్డి మొత్తం టర్మ్ అయిపోయిన తర్వాత చెప్పగలుగుతాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం చెప్పలేము. డెవలప్మెంట్ పనులు అయితే నడుస్తున్నాయి. మేము ఉండేది గచ్చిబౌలి కాబట్టి చూస్తున్నాము. డెవలప్మెంట్ పనులు అయితే నడుస్తున్నాయి. ఆ పని అయితే ఏడ ఆగలేదు. ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత పనులు అయితే ఏడ ఆగలేవు, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. స్వాతి అండి నా పేరు. ఏం చేస్తుంటారమ్మా? నేను ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా తక్కువనే అండి. అసలు ఏది 6 హామీలు చేసిండు కానీ ఒక్కటి కూడా, ఒక ఫ్రీ బస్ ఒక్కటి పెట్టి కొట్టుకోవడానికి పెట్టిండు కానీ ఇంకా అంతకుమించి ఏం పెట్టలేదు. రైతు భరోసా వేస్తా అని చెప్పిండు కానీ ఇంతవరకు అది కూడా లేదు. మహిళలకు 2500 వేస్తా అన్నాడు, అది కూడా లేదు. అసలు అతను ఏం చేస్తున్నా కూడా అతనికే అర్థం కావట్లేదు. అదండి. అసలు ఇంకోసారి ఓట్లు వస్తే మాత్రం అసలు ఆయన రానే రాడు. కేసీఆర్కి మించి అసలు ఎవరు రారు కూడా. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండమ్మా? అతను మంచిగా చేసిండు. మాకు ఒక ఇల్లు వచ్చింది ఇంటి దగ్గర. ఇక్కడ కిరాయి ఉంటున్నాం కానీ ఇక్కడ రూమ్ రెంట్ కూడా కొంచెం తక్కువ చేస్తే బాగుంటుందని బతుకుదేరికి హైదరాబాద్ వచ్చాం కాబట్టి అక్కడ పల్లెటూరులో వ్యవసాయం ఉండదు. బతుకుదేరు కోసం హైదరాబాద్ వచ్చినాం కాబట్టి ఇక్కడ కొంచెం కొద్ది గొప్ప రూమ్ రెంట్ తక్కువ చేస్తారేమో అని అనుకుంటున్నాం. కానీ దాని గురించి మొన్న బిల్డింగ్ పడిపోయింది, దాని గురించి సీల్ చేస్తున్నారు కానీ రూమ్ రెంట్ కూడా తక్కువ చేయాలని అనుకుంటాను నేను. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకటేష్ అండి. ఏం చేస్తుంటారు? లేబర్ బాగానే చేస్తుంటా, సివిల్ వర్క్. కొంతవరకు చదువుకున్నటువంటి వాళ్ళకు, విద్యావంతులకు, వాళ్లకు, స్టూడెంట్స్కి అయితే 100%లో 80% మాత్రం మేలే జరిగింది. ఏ విధంగా మేలు జరిగిందంటే 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అవకతవకల పేపర్ లీకేజ్లని, ఎగ్జామ్స్ అని పెట్టి వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 50,000 పోస్టులు భర్తీ చేసి వాళ్ళకు కొంతవరకు మేలు చేసిండు. కానీ ఇంకొకటి ఏమున్నదంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో లోటుపాట్లు ఏం కనపడుతున్నాయి ప్రజానికానికంటే, అనుభవం లేనటువంటి పాలన. కేసీఆర్ మంచిగా చేసిండు అని అంటుండు. కేసీఆర్ గారు 80 కోట్లు అప్పు తీసుకొని సంవత్సరం ముందు పరిపాలన ఉండగానే జమిలీ ఎలక్షన్లను పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి భూములను తారుమారు చేసి గ్రామాలలో కూడా శ్మశానంలో భూములను, మరి బర్ల మందలను, పశువుల మందల్ని అన్నిటిని కబ్జా చేసి ఒకరి భూమి ఒకరి మార్చి, తాత ఉన్నప్పుడు 50 ఎకరాల భూమి ఉన్నది. తాతకు 4 కొడుకులు అయితే తాత చనిపోయిండు, తాత కొడుకులు కూడా చనిపోయినరు. మరి వచ్చిన తర్వాత భూములను ధరణి పెట్టి అవకతవకలు చేసి రెవెన్యూ విభాగం ప్రకారం చాలా మోసమే చేసిండు. భూముల గురించి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, అది లేదు. పల్లెలే పట్టుకొమ్మలు గ్రామానికి అన్నాడు. ఇంటికి ఒక ఆవుని ఇస్తాడు, ఇంటికి ఒక ఆవుని ఇస్తాడు, 3 ఎకరాల పొలం ఇస్తాడు. ధరణి పెట్టి చెట్లకు గుట్టలకు 111 జీవోలో ఉన్నటువంటి భూమిని కబ్జా చేసుకొని సిటీ ఏరియాలో కానీ ఎక్కడ కానీ ఇబ్బందుల పాలు చేసిండు, నానా విధాలుగా నష్టపరిచిండు. అయితే గత 9 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పరిచింది ఏం లేదు. ఐటీఐ కంపెనీలు పెట్టించిండు, కొంతమందికి మాత్రమే మేలు జరిగింది, మిగతా వాళ్ళకి మాత్రం మేలు జరగలేదు. కొంతమందికి 70 సంవత్సరాలు ఉన్నా కూడా పెన్షన్ లేదు. 15 సంవత్సరాలు ఉన్న నా కొడుకుకు కార్డుల పేరు ఎక్కియమంటే ఎక్కియలేడు.
10వ తరగతి చదువుతున్నాడు, రేషన్ కార్డులో పేరు ఎక్కియలేడు. నాకు పట్టభూమి 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అని చేసిండు, అది కూడా లావన్ పట్ట అని ఇచ్చిండు. పాత బుక్కులు మా నాన్న పేరు మీద ఉన్నాయి, చూపిస్తే ఇది తీసి మొఖాన పడేసిండు ఎంఆర్ఓ దగ్గర. ఆ విధంగా అవకతవకలు చేసి గ్రామాలలో కూడా చాలా ఇబ్బందులకు గురి చేసిండు. ఆ విధంగా చేసి చాలా మోసపరిచిండు. మరి సిటీ ఏరియా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుండ్రు అంటే ఓటుకు నోటు అన్నట్టు ఓటుకు 10,000 తీసుకొని 39 నియోజకవర్గాలలో కేసీఆర్ను గెలిపించిండు. మరి దొంగ కాడు కానీ ఒక రకంగా నాకు తెలిసినంత వరకు, నేను కూడా ఎడ్యుకేటర్ని, దేశ ద్రోహి అని సామ్యవాద పరంగా లౌకిక రాజ్యంలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. నాకున్నటువంటి అనుభవంలో ఇలాంటి ముఖ్యమంత్రి రాలేదు, సరి అయినోడు వచ్చినోడు కాబట్టి మేలే జరుగుతుంది. కానీ అంతవరకు ప్రజానికానికి అర్థమయ్యేటువంటి రీతిలా చెప్పలేకపోతుండ్రు. నాకు అర్థమైన విషయం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసింది. అది ఇచ్చేటోళ్ళకే వాళ్ళే ఎక్కువ వాళ్ళే తిన్నారు. అది అంతా కంటాక్ట్ పట్టుకొని సంపాదించుకున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళదంటే మాకు ఇంతవరకు ₹1 కూడా మాకు చెందలేదు టీఆర్ఎస్ దాంట్లో 10 సంవత్సరాల దాకా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇల్లు ఇస్తా అంటాడు, అందరికీ మంచి సౌలభ్యం చేస్తున్నాడు, అన్నీ గ్యారంటీగా నమ్మకంగా అన్నీ ఇస్తూనే ఉన్నాడు. కాకపోతే అక్కడ కొంచెం టైట్గా ఉన్నది, అవి కూడా ఇస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాడు. ఇప్పుడు వచ్చే గ్యాసు కానీ 2500 కానీ అన్నీ కూడా ఇస్తానని హామీ ఇస్తానని అంటాడు. ఆయన మాత్రం మాట తప్పడు సారు. ప్రాబ్లం ఏం లేదు సారు, ఆయన ఎక్కి 1.5 సంవత్సరం అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ పాలనలో మేము బతికింది ఏం లేదు, తినేది ఏం లేదు. ఎస్సీ వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, 10 సంవత్సరాలు నడిపించిండు. ఎలక్షన్ల ముందు ఇల్లు ఇస్తానని చెప్పి మోసం చేసిండు, ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలే, ఓడిపోయిండు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అంజయ్య. ఏం చేస్తుంటారు? ఇక్కడ సోషల్ వర్కర్ లీడర్ని, కాంగ్రెస్ లీడర్ని నేను కూడా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన కూడా బాగానే ఉంది కాబట్టి 6 పథకాలు అన్నాడు కానీ అమలు పరచలేరు. జనవరి 14వ తారీఖు అని అన్నాడు. ఇక రాష్ట్రం అంతా చర్చ, గరీబులు లేని వాళ్ళు ఏమని అంటారంటే 6 గ్యారెంటీలు ఇవ్వలేదు అనేది అది ఒక్కటే మబ్బు పెట్టారు. అది ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది, రేవంత్ రెడ్డి కూడా మంచి పేరు వస్తుంది. అది దాని వరకు మంచి అభిప్రాయం. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా బాగానే ఉంది. దాని మీద కొద్దిగా ఈ 6 పథకాలు అనేది ఇచ్చిననుకో కేసీఆర్ని దాటేసి ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. ప్రజలు అన్నది ఒక ఆహ్వానం అన్నది వచ్చేస్తుంది దాని అంతే. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? బాగుంది, అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు? నేను కారు డ్రైవింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇంతకుముందు కేసీఆర్ పాలన అయితే 10 ఇయర్స్లో 2014 ముందు బాగాలేదు. మన తెలంగాణ వచ్చినాక మంచిగానే వచ్చింది. మన తెలంగాణ వచ్చినాక ఈ 2014 నుంచి మొన్నటి ఎలక్షన్ల వరకు 18 వరకు కూడా మంచి డెవలప్ అయ్యారు. మన తెలంగాణ ప్రజలకు అందరికీ మేలు జరిగింది. పనులు మంచిగా దొరికినాయి, మంచిగా బతుకుతున్నారు. నేను కూడా ఇంతకుముందు 10,000 5,000 సంపాదించాను, ఎక్కువ సంపాదించేది కాదు. ఈ 10 ఏళ్ళల్లో మంచి అభివృద్ధి ఉంది తెలంగాణ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటంటే అందరూ రైతులు, సిటీలో బతికేటోళ్ళు కూడా కొంచెం పనులు తగ్గిపోయినాయి, అంత పరిపాలన బాగలేదు అని ప్రజల టాకు. నేను కొన్ని రియల్ ఎస్టేట్ కూడా చూస్తూ ఉంటాను, వాళ్ళతో నీళ్ళతోని రియల్ ఎస్టేట్ చూస్తూ ఉంటాను కనుక నేను రియల్ ఎస్టేట్ చూస్తా కనుక కొంచెం రియల్ ఎస్టేట్ అయితే డౌన్ ఉంది. రియల్ ఎస్టేట్ బాగాలేదు, బిజినెస్ కూడా అంత తక్కువ ఉంది, పనులు కూడా దొరుకుతలేవు. లేబర్ ఆటల మీద చాలామంది పనులు లేకుండా కూర్చుంటున్నారు. ఏం పనులు దొరుకుతలేవు అని అతను చాలామంది చెప్తారు. ఏదైనా పని ఉంటే చెప్పండి సార్ అని కూడా నాతో కూడా చాలామంది చెప్తారు. నేను వర్కర్స్ కూడా పని చెప్తూ ఉంటాను చాలామంది. కానీ కేసీఆర్ పాలన సూపర్ బాగుంది. రేవంత్ రెడ్డి పాలన కొంచెం వాళ్ళకు కొత్తగా వచ్చారు కదా, అర్థమైతలేదు. వాళ్ళు చాలామంది కదా, అందరు సీనియర్స్ ఉంటారు కదా, దాంట్లో కొంచెం వాళ్ళకి పడక కొంచెం అభివృద్ధి అంతగా లేదు, ప్రజలలో నమ్మకం లేదు కొంచెం, అంతే. ఇప్పుడైతే ఏమి మాకేం తెలియలే కదా. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? మా పేరు సత్యమ్మా. ఏం చేస్తారమ్మా? ఇదే వ్యాపారం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అదే మాకు అభిప్రాయం ఏంటంటే మాకు ఇండ్ల గురించి బీద వాళ్ళకి ఏం వస్తలేదు కదా, ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి తిప్పలు పడుతున్నాం, వస్తలేదు. మరి ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి అన్న ఏమన్నా మాకు సాయం చేస్తారని అడుగుతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇంకా అప్పటి నుంచి ఏం చేయలే కదా మాకు. ఇప్పుడు ఈసారి ఏమైనా చేస్తే చూస్తాం.
ఈసారి ఏమైనా చేస్తారా, మాకు ఇండ్ల గురించి ఓకే చేస్తారా అని అడుగుతున్నాం. నమస్తే సార్, నమస్తే, మీ పేరు సార్? విష్ణు, ఏం చేస్తుంటారు? హోటల్ వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, బాగానే ఉంది, కానీ కేసీఆర్ మించి అయితే లేదు. అభివృద్ధి ఏ విధంగా ఉందంటే ఇప్పుడు అభివృద్ధి పథకాలు ఉన్నాయి కదా సార్ రాష్ట్రంలో? ఇంకా డబుల్ బెడ్రూమ్ అవి ఇస్తా అని చెప్పి నీకు ఇవ్వలేదు కదా, ఇంకా వీటి కోసం వెయిట్ చేస్తున్నాం. నమస్తే సార్, మీ పేరు సార్? సారంగపాణి, ఏం చేస్తుంటారు? ఇక్కడ జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికి అయితే ఓకే, ఇప్పుడు ఇప్పుడే 1 year కాలేదు కదా, ఇంకా 1 year అయింది ఇప్పుడే. అది అప్పుడు పాతే సరిపోతుంది ఆయనకి, ఇంకేం స్టార్ట్ కాలేదు ఆయనది ఇంకా. మరి ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? అభివృద్ధి అయితే ఇంకా స్టార్ట్ కాలే, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఓకే, కేసీఆర్ ఆయన కొన్ని చేసిన మిస్టేక్ వల్ల ఆయన పోయింది అంతే. థ్యాంక్ యూ సార్.